హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తామండి. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి హృదయపూర్వకం దేవుని ఆరాధిద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో దేవుడు ఉన్నారని చెప్పి ఉన్నారు. ఎవరికి నడిపించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేతుల పైకెత్తి పాటలు పాడినప్పుడు అందరూ కూడా సహకరిస్తూ దేవుని యొక్క హృదయం మన హృదయంలో దేవుడు వచ్చినట్టు మనం ఆరాధిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. రాజాని భవనములో రేయింపగలు వేచిందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిగ్గును ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిగ్గును ఆరాధనా నీకే. ఆరాధనా చేతులు పైకెత్తామండి. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకోచు ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకోచు ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా పోషేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా మెకోచు ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. అందరూ చెప్తామండి. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును.
దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచిందును యేసు రాజాని భవనములో పగలు వేచిందును. అందరూ చెప్తామండి. రాజాని భవనములో పగలు వేచిందును యేసు రాజాని భవనములో పగలు వేచిందును. అంతటా నివాసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే అంతటా నివాసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిసోను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిసోను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచిందును యేసు రాజాని భవనములో పగలు వేచిందును పరిశుద్ధ పరచు యెహోవా కోషు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా కోషు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచిందును యేసు రాజాని భవనములో పగలు వేచిందును రాజాని భవనములో పగలు వేచిందును యేసు రాజాని భవనములో పగలు వేచిందును. అందరూ చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని హల్లెలూయా స్తోత్రం చెప్తారని హల్లెలూయా 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 దేవా నీకే స్తోత్రులు స్తోత్రులు స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా సంతోషించిన వారు మరి ఎక్కువగా చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవా నీకే స్తోత్రం 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 పరిశుద్ధ దైవమా నీకే స్తోత్రులు 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 సంతోషించిన వారు మరి ఎక్కువగా దేవా నీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
అందరూ కూడా భయభక్తులతో దేవుని శ్రద్ధగా విందాం. ఎటువైపు దిక్కులు చూడంగా ఏది కూడా మాట్లాడకూడదండి. ఎందుకంటే వాక్య దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక భయముతోనూ భక్తితోనూ దేవుని వాక్యాన్ని విని శ్రద్ధగా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటూ వాక్యానికి లోబడుతూ వాక్యమును వెంబడిస్తూ వాక్యానుసారంగా జీవించే హృదయం కలిగి మనం జీవించాలండి. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి దిక్కులు చూడంగా అనాలోచనగా మాటలు వినకూడదండి. దేవుడు మనతో ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నారు, దినదాసులు దేవుడు హృదయంలో ఉండి ఏం మాట్లాడుతున్నారని భయంతోనూ భక్తితోనూ మనం ఉందామండి. ఆ వాక్యం విన్నప్పుడు దాని ప్రకారం నడుచుకుని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మెండుగా మన కుటుంబాన్ని మన బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు. అందరూ కూడా శ్రద్ధతో మౌన భక్తితో మన వాక్యం విందామండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి. వాక్యం కోసం ఒక ప్రార్థన చేద్దాం. అందరూ ఎక్కుపవిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆరాధన ద్వారా మహిపోతే విన్నాము తండ్రి. రానున్న ప్రతి బిడ్డను రప్పించి దేవా, పశ్చిని సన్నదానంలో సంకోచపడి దేవా, ఉప్పుకొడి దేవా, నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారుగా కృప చూపించినావు తండ్రి. ఇదిగో వాక్యములను బలపోచుండగా నీ దైవజనుని దేవాన్ని సిలువ చాటును మరుగుపరుచుకొని ఎవరు కావలసిన ఆత్మీయ ఆహారం వారికి అందించి దేవా సమృద్ధిగా దయచేసి తండ్రి వారి ఆత్మలు బలపరచబడి తండ్రి. దేవా నీవే మాట్లాడమని చిన్న ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీకు శుభములు. ఆమేన్. శుభములు. మీ పక్కన వారికి చెప్పండి, శుభములు చెప్పండి. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును మనశ్శాంతియు నెమ్మదియు దేవుని యొక్క కనికరమును మీకు మీ కుటుంబాలకి కలుగును గాక. God bless you. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మన దేవుడు మన జీవితాలను వెలిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య సందేశంలో మనం వెళ్దాం. ఈరోజు వాక్య సందేశము లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం జీవించుట. హల్లెలూయా. క్రీస్తు కోసం జీవించుట. భూమి పైన మనుషులందరూ కూడా జీవితం జీవిస్తారు. భూమి పైన పశువులు జీవిస్తాయి, మృగాలు జీవిస్తాయి, పక్షులు జీవిస్తాయి, ప్రతిది కూడా జీవిస్తుంది. హల్లెలూయా. అలాగే భూమి పైన మనము కూడా ఏం చేయాలి? జీవించాలి. అయితే ఈ జీవితంకి ఒక అర్థం ఉండాలంటే, ఈ జీవితానికి ఒక విలువ ఉండాలంటే, ఈ జీవితంలో మనం ఆనందం చూడాలంటే, ఈ జీవితంలో దేవుని నెమ్మదిని మనం పొందాలంటే క్రీస్తు కోసం మనం జీవించాలి. జీవితం మనం కలిగి ఉండాలి, కానీ ఆ జీవితము మనకు జీవితం ఇచ్చిన దేవుని కొరకు కలిగి ఉండాలి. జీవితం ఇచ్చిన దేవుని కొరకు మనం జీవించాలి. పక్కన వారికి చెప్పండి, యేసయ్య కోసం జీవించాలని. హల్లెలూయా. ఎవరి కోసం జీవించాలి? యేసయ్య కోసం జీవించాలి. ఎప్పుడు అన్నది నేను ఎవరి కోసం బ్రతకాలి, ఇంకెవరి కోసం బ్రతకాలి? నన్ను ప్రేమించిన వాళ్ళు లేరు, నన్ను ఆదరించిన వాళ్ళు లేరు, నేను ఎవరి కోసం ఇంకా కష్టపడాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా నీతో లేకపోయినా సరే ఒక మాట జాగ్రత్త గుర్తు పెట్టుకో, దేవుడి బిడ్డ, దేవుడు మాత్రం ఇప్పుడు నీతో ఉంటాడు. ఎవరు నీకు స్నేహం చేయకపోయినా ఆయన నీకు స్నేహం చేస్తాడు. బంధువులంతా నేను విడిచిపెట్టారా, ఆయనే నీకు బంధువుడుగా ఉంటాడు. అందరూ నేను విడిచిపెట్టారా, ఆయన ఎన్నడూ విలువడు ఎడబాయడు. ఇటువంటి యేసయ్య మనకు ఉన్నారు కాబట్టి ఆయన కోసం మనం ఏం చేయాలి? జీవించాలి. క్రీస్తు కోసం మనం బ్రతకాలి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను. ఎవరంట? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిర్ధకము చేయను. హల్లెలూయా. నేను బ్రతుకుచున్న జీవితం నాది కాదు,
క్రీస్తు నాయకుని బ్రతుకుచున్నాడు. మనము మన కోసం బ్రతకూడదు, మనము మన దేవుడి కోసం బ్రతకాలి. ఎందుకో తెలుసా? దేవుడు మన కోసం బ్రతికాడు, ఈ భూమి పైకి వచ్చాడు. దానినే మనం క్రిస్మస్ గా చెప్పుకుంటాం. క్రిస్మస్ అంటే ఏంటో కాదు, దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం బ్రతకడానికి భూమి పైకి వచ్చాడు. యేసే తన కోసం తను బ్రతకలేదు, కానీ మన కోసం బ్రతికాడు. మనల్ని విడిపించడానికి బ్రతికాడు, మన ప్రాణ రుణాలను రక్షించడానికి బ్రతికాడు, పాపాల నుంచి తప్పించడానికి బ్రతికాడు, నరకం నుంచి తప్పించడానికి బ్రతికాడు. కృంగిపోయిన మన జీవితాల్లో వెలిగివ్వడానికి ఆయన వచ్చాడు. 33 సంవత్సరాల సుమారు యేసుక్రీస్తు ఈ భూమి పైన జీవిస్తారు. దేవుడై ఉండి కూడా ఆయన గొప్ప రాజ్యం ఉంది, ఆయనకి గొప్ప పరలోకం ఉంది, ఆయనకు గొప్ప సింహాసనం ఉంది, ఆయనకి బోళ్ళు దేవదూతలు ఉన్నారు. కానీ ఈ భూమి పైన దిగి వచ్చారు. దానినే మనం క్రిస్మస్ గా చెప్పుకుంటాం. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించి, మన ప్రాణాలను ప్రేమించి, మనం ఎక్కడ నశించిపోతామేమో అని, ఎక్కడ మన ఆత్మ నరకంకి వెళ్ళిపోతుందేమో అని, దేవుని దగ్గరికి మనం చేరలేమేమో అని దేవుడు మన కోసం ఈ భూమిపైకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు తన స్వార్థం కోసం ఆయన బ్రతకలేదు, ఆయన ఏమీ సంపాదించుకోలేదు, మన కోసమే తన జీవితం అంతా బ్రతికాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన కోసం బ్రతికిన దేవుని కొరకు మనము బ్రతుకుట ఎంతైనా న్యాయమై ఉన్నది. దేవుని కోసం బ్రతకడము అంటే మన పనులని మానేయడం అని కాదు, ఈ లోకం నీకు ఏమి చేయకూడదని కాదు. ఈ లోకములో దాని అర్థం ఏంటంటే దేవుని కోసం బ్రతకడము అంటే బ్రతికించిన దేవునికి మన బ్రతుకుతో దేవుని నామాన్ని కనపరచాలి, ఆ బ్రతుకుతో దేవుని నామానికి మహిమను తేవాలి, ఆ బ్రతుకుతో దేవుని కోసం మనం వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతుకుతామో మన బ్రతుకు దివిటీల వల్లే ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? దివిటీల వల్లే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక వెలుగు వల్లే ఉంటుంది. కొవ్వెట్టు తాను కరిగిపోతున్నా అనేక మందికి వెలిగిస్తుంది. మన జీవితాలు కూడా క్రీస్తు కోసం మనం బ్రతికినప్పుడు అనేక మందికి వెలిగించిన మనం అవుతాం. అంటే మనల్ని చూసి అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు, మనల్ని చూసి అనేక మంది జీవితంలో నిలబడతారు, మనల్ని చూసి అనేక మంది మంచి నేర్చుకుంటారు, మనల్ని చూసి ప్రజలు ప్రేమించడం ఏంటో నేర్చుకోవాలి, దీవించడం ఏంటో నేర్చుకోవాలి, కనికరించడం ఏంటో నేర్చుకోవాలి, క్షమించడం ఏంటో నేర్చుకోవాలి. అంటే మన జీవితము అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. మన జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే, అనేక మంది మనల్ని చూసి మంచి నేర్చుకోవాలంటే, మన వల్ల దేవుని నామము మహిమపరచబడాలి అంటే మనం ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతకాలి. క్రీస్తు కోసం బ్రతికితే ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు మనం బ్రతికితే మనకి మంచి పేరు వస్తుంది, మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. అనేక మంది మధ్య వీళ్ళు చూసి వీళ్ళు యేసుతో ఉన్నవారు అని గ్రహిస్తారు. అలాగే మన దేవుని నామము మహిమపరచబడుతుంది. అయితే మనం బ్రతుకుతున్న బ్రతుకు మన కోసం మనం బ్రతకూడదు. మన కోసం మనం బ్రతుకుతే మన జీవితంలో అశాంతి, అసమాధానం కలుగుతుంది. కానీ నేను యేసు కోసం బ్రతకాలి, నా ప్రభు కోసం బ్రతకాలి, ఎవరున్నా లేకపోయినా సరే నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. చెప్పండి, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. ప్రజలా అందుకే ఎప్పుడు కూడా మీరు ఏం చెప్పాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి అని అనవద్దు, కానీ నేను యేసు కోసం బ్రతుకుతాను, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. దేవుని మనల్ని పుట్టించింది చనిపోవడానికి కాదు, దేవుడు మనల్ని పుట్టించింది ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? మనం ఆయన కోసం బ్రతికి ఆయన అంటే ఎవరో లోకానికి నువ్వే చూపించాలి. దేవుడు నీ ద్వారానే తాను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. తాను ఎలా ఉంటాడో లోకానికి తెలియదు, కానీ నిన్ను చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు లోకం క్రీస్తు ఎలా ఉంటాడో అర్థం చేసుకుంటాడు. అందుకే మన జీవితంలో క్రీస్తుకు సువాసనగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. ప్రజలా మన జీవితము దేవుని కోసం బ్రతకాలి. ఎందుకో తెలుసా? దేవుని కోసం నువ్వు బ్రతికినప్పుడు నీకు ఏ కొద్దు ఉండదు, నీకు ఏమి లోటు ఉండదు. దేవుడు నీ జీవితంలో నిన్ను చూసుకుంటాడు, నీ పిల్లలను చూసుకుంటాడు, నీ పిల్లలను చూసుకుంటాడు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నీకు దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నిన్ను తలగా చేస్తాడు. కానీ తోకగా చేయడు. దేశముకు ఉన్నత స్థానంలో నడిపిస్తాడు ఆయన. తను నమ్మిన వాడిని సిగ్గుపరిచిన వాడు కాదు, వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం నెరవేర్చగల సమర్థుడు. హల్లెలూయా. మీ పరిస్థితి ఎంత ఘోరమైనదైనా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, గ్రహిస్తున్నాడు, తప్పక సహాయం చేయవాడే అన్నాడు.
ఆయనలో ఉన్న నిరీక్షణ ఇంత కాదు, భూపైన ఎవరున్నా లేకపోయినా మనకు ఒక భరోసా ఉంటుంది. ఏంటో తెలుసా? నాకు ప్రభు ఉన్నారు. ఎవరున్నారని మనతో? ప్రభు ఉన్నారు. నిజమా? ఎవరున్నా లేకపోయినా సరే ఆయన ఎన్నడూ విడువడు. తల్లి తన చంటి పిల్లను మర్చునా, ఆమెను మర్చునేమో కానీ నేను నిన్ను మరువనన్నాడు. ప్రజలా ఏంటంట? తల్లైనా తన చంటి పిల్లలు మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పేద స్థితిలో ఉన్నా నేను మర్చిపోడు, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళినా నేను మర్చిపోడు, అందరు నీతో ఉన్నా మర్చిపోడు, నువ్వు ఒంటరివాడి అయిపోయినా మర్చిపోడు. నువ్వు ఒంటరివాడు నువ్వు అనుకుంటావు కానీ మనం ఎప్పుడు క్రీస్తులో ఉన్న వారు ఎన్నడూ ఒంటరివాడి కాదు. ఎందుకు తెలుసా? ఎవరున్నా లేకపోయినా ఆయన నీతో ఉంటాడు, నిన్ను దీవిస్తాడు. శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనం ఏర్పాటు చేయవాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తాడో తెలుసా? మీరు అనుకుంటున్నారా శత్రువులు ఉన్నారని? ఆ శత్రువుల్ని మిత్రులుగా చేయవాడు మన దేవుడు. ఎలా చేస్తాడు? ఆయనకి అసాధ్యమైనది ఏది? సూర్యుని ఎలా చేశాడు? తన జ్ఞానంతో, తన బలముతో, తన శక్తితో చేశాడు. సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు, భూమి ఆకాశాలను మనం చూసినప్పుడు, ఆకాశ నక్షత్రాలను మనం చూసినప్పుడు, సముద్రములో ఈదుతున్న చేపలను మనం చూసినప్పుడు ఆయన యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. వాటిని చేసిన దేవుడే మన జీవితంలో కూడా కార్యము చేయగల సమర్థుడై ఉన్నాడు. మన జీవితము అనేక మందికి దీవెనకరంగా మారాలంటే, మన జీవితము అనేక మందికి వేరుగా మారాలంటే, అనేక మంది మనల్ని చూసి మంచి నేర్చుకోవాలంటే, మన జీవితంలో మంచి పేరు మనకు రావాలంటే, మనము ఒక హోదాగా ఒక మంచి స్థానంలో ఉండాలి అంటే, మనం చూసి అనేక మంది జ్ఞాపకం చేసుకోవాలంటే మనము జీవితం క్రీస్తుతో బ్రతకాలి. క్రీస్తు కోసం మన జీవితం మనం బ్రతికినప్పుడు, అంటే జీవితం ఇచ్చిన యేసయ్యకి మన జీవితము మనం ఇచ్చినప్పుడు, మన జీవితము ఒక సువాసన వల్ల ఉంటుంది, మంచి వాసన వల్ల ఉంటుంది. మంచి వాసన కొడుతున్న అంటే ఒక మంచి సువాసన ఇస్తున్న ఒక పువ్వు దగ్గరికి అందరూ రావాలనుకుంటారు. మీరు చెప్పండి, ఎక్కడికి రావాలనుకుంటారు? మంచి సువాసన ఇస్తున్న పువ్వు దగ్గరికి అందరూ, ఆ పువ్వుని అందరూ పట్టుకుంటారు, ఆ పువ్వుని అందరూ తిప్పుకుంటారు, దాన్ని పెట్టుకుంటారు, దాన్ని వాడుకుంటారు. ప్రజల ఎందుకు వెళ్తున్నారు పువ్వు దగ్గరికి? దానిలో వస్తున్న ఒక సువాసన బట్టి. మన జీవితం కూడా ఒక సువాసన వల్ల ఉండాలంట. హల్లెలూయా. ఒక సెంట్ కడుతున్నప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది. హల్లెలూయా. మన జీవితం కూడా సువాసన వల్ల ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితం సువాసన వల్ల ఉండాలంటే మనం ఏం చేయాలి? జీవితం ఇచ్చిన క్రీస్తు కొరకు మన జీవితము జీవించాలి. అది కష్టమైనది కాదు, తీర్మానం తీసుకుంటే సరిపోతుంది. ఉదయం బ్రష్ చేయాలని నువ్వు అనుకున్నావు కాబట్టి బ్రష్ చేసావు, స్నానం చేయాలని అనుకున్నావు కాబట్టి స్నానం చేసావు, బడికి వెళ్ళాలని మనం అనుకుంటాం కానీ బడికి వెళ్తాం. అలాగే మనం అనుకోవాలంట ఏమని? నేను నాకు జీవితం ఇచ్చిన యేసయ్య కొరకు జీవించాలి. ఆ జీవితం చూడండి, ఆయన చేతిలో మనం పెట్టినప్పుడు మన జీవితం ఏమాత్రం పాడైపోదు. హల్లెలూయా. మనుషులకు మన మనసుని ఇచ్చామనుకో, ఆ మనసును వాళ్ళు దుఃఖపెడతారు, ఆ మనసును వాళ్ళు పాడు చేస్తారు, ఆ మనసును వారు దుఃఖంతో నింపుతారు. కానీ మన మనసును మనం యేసయ్య చేతిలో పెడితే, మన మనసును మన దేవుని చేతిలో పెడితే, ఆయన పాడు చేసేవాడు కాదు, దుఃఖపెట్టేవాడు కాదు, నిన్ను కృంగ తీసేవాడు కాదు. కానీ ఆయన చేతిని ఏది పెట్టినా దాన్ని ఆయన బాగు చేస్తాడు, దాన్ని దీవిస్తాడు. యేసయ్య చేతిలో రానంత వరకు ఒక చిన్న పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు అవి 5 రొట్టెలుగానే ఉన్నాయి, 2 చేపలుగానే మిగిలిపోయాయి. కానీ ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు ఏమైంది? 5,000 మందికి భోజనముగా మారింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, రొట్టెలో బలం ఉందా, యేసయ్యలో బలం ఉందా? యేసయ్యలో ఉంది. ఆ రొట్టెలు యేసయ్య చేతిలోకి లాక ముందు అవి 5 రొట్టెలే, 2 చిన్న చేపలే. కానీ యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు, అంటే వారు యేసయ్య చేతిలోకి వాటిని పెట్టినప్పుడు ఏమైంది? 5,000 మందికి ఆహారంగా మారింది. అంటే 5,000 మంది ఆకలి తీర్చింది, 5,000 మందికి సంతృప్తిని ఇచ్చింది, 5,000 మందికి సహాయం పడింది, 5,000 మందికి ఉపయోగపడింది. ఈరోజు మన జీవితం, ఈరోజు నీ జీవితం ఒకరికి కూడా ఉపయోగం లేకుండా అనిపిస్తుందా? నా జీవితం నాకే ఉపయోగం లేనట్టు నాకు అనిపిస్తుందని నేను అంటున్నావా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎవరికి పనికిరానేమో, నా జీవితం పనికిరానట్టుంది, నేను దేనికి ఉపయోగపడలేనట్టున్నాను, నాకు నేనే ఉపయోగపడలేనట్టున్నాను అని అనుకుంటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టగలిగితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే పెడతావో
ఆయన నీ జీవితాన్ని అనేక మందికి వెలుగుగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, ఎవరు మారుస్తారు? ఆయన మారుస్తాడు. ప్రజలా 5 రొట్టెలు 2 చేపలు, అవి బయట ఉన్నంత వరకు 5 రొట్టెలే 2 చేపలే. యేసు చేతులకు వచ్చినప్పుడు అవి 5,000 మందికి ఆహారంగా మారినట్లే. నీ జీవితంలో అనాథగా, ఒంటరిగా, ఎందుకు పనికిరానుకున్నట్లు, ఏ ఉపయోగం లేనట్లు, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడని వ్యక్తిగా ఉన్నావేమో, అయినా నువ్వు బాధపడవసరం లేదు. నీ జీవితాన్ని యేసు చేతిలో పెట్టుకోగలిగితే, ఈ రోజు ఆ తీర్మానం నువ్వు తీసుకోగలిగితే, నేను ప్రభు కోసం బ్రతుకుతాను అని తీర్మానం తీసుకొని నీ జీవితాన్ని యేసు చేతిలో పెట్టగలిగితే, నీ జీవితాన్ని అనేక మందికి వెలుగుగా మార్చేస్తాడు. ఎలా మార్చుతారో నీకు తెలియదు, ఏ విధంగా మార్చుతారో నీకు తెలియదు. అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు, అనేక మందికి నువ్వు పెట్టేవాడుగా మారుతావు. కానీ అప్పు ఇచ్చే స్థాయిలో పెడతాడు, కానీ అప్పు తీసుకునే స్థాయిలో పెట్టాడు. ప్రజలా నేను తలగా చేస్తాడు, కానీ కాంగా చేయడు. దేశముకు ఉన్నత స్థానం నేను నిలబెడతాడు. దాన్ని నమ్మిన వాడిని సిగ్గుపరిచిన వాడు ఆయన ఏమాత్రం కాదు. నువ్వు నమ్మిన ఏళ్ళ దేవుడి మహిమను చూస్తావు. ప్రజలా అందుకే మనకు జీవితం ఇచ్చిన యేసయ్య కొరకు మనం ఏం పట్టాలి? జీవితము జీవించాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఎలా జీవించాలి నేను యేసయ్య కోసం, ఎలాగ బ్రతకాలి నా యేసయ్య కోసం? ప్రజలా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుడి కోసం మనం ఎలా జీవించాలి చూద్దాం. ప్రజలా 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం తీసిన చదవండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చాలు చాలు ప్రజలా, దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. వర్ధిల్లం అంటే ఏంటి ప్రజలా? పైకి అంటాం. వర్ధిల్లం అంటే ఏంటి? 2 కాయలు 10 కాయలు అవ్వడం, ఒక ఆకు 10 ఆకులు అవ్వడం, ఒక చెట్టు 10 చెట్లుగా మారడం. హల్లెలూయా. ఒక చెట్టు నుంచి అనేక పళ్ళు రావడం, అభివృద్ధి చెందడం. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్ల చేసేను. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్న వ్యక్తి ఫస్ట్ క్లాస్ 2వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు అనుకోండి, అది ఏమవ్వట్లేదు? వర్ధిల్లట్లేదు. వర్ధిల్లడం అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఇయర్కి 2nd క్లాస్కి వెళ్ళాలి, 2nd క్లాస్ నుంచి 3rd క్లాస్కి వెళ్ళాలి, 3rd క్లాస్ నుంచి 4th క్లాస్కి వెళ్ళాలి, 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వెళ్ళాలి. అంటే వర్ధిల్లాలి. హల్లెలూయా. సంవత్సరం పిల్లోడు చిన్నప్పుడు మాటలు రావు, చూస్తూ ఉంటాడు, ఓకే పర్వాలేదు. 2వ సంవత్సరంలో మాటలు రావు, ఓకే ఎలా. 3వ సంవత్సరంలో మాటలు రాలేదు అనుకున్నాం, 10 సంవత్సరాలు వచ్చినా మాటలు రాలేదు అనుకోండి. అంటే ఏం లేదు? వర్ధిల్లడం లేదు. వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులకి బాధేస్తుంది. ఇదేంటి, పిల్లడు పుట్టాడు, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేయట్లేదు? మాట్లాడట్లేదేంటి? ప్రజలా మనకు బాధ కలుగుతుంది. అంటే ఎదగాలి. పిల్లలు పుట్టినప్పుడు చిన్నగా ఉన్నా పెద్దలైనప్పుడు ఏమవ్వాలి? హైట్లో ఎదగాలి, బుద్ధిలో ఎదగాలి, జ్ఞానం ముందు ఎదగాలి, వయసు ఎల్లి ఎదగాలి, మాటల్లో ఎదగాలి, చదువుల్లో ఎదగాలి, అన్నింటిలో ఎదగాలని మనం ఆశపడతాం. అలాగే మన జీవితంలో మనం ఎదగాలంటేనంట మనము దేవుని ఆశ్రయించాలంట. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనును వర్ధిల్ల చేసెను. హల్లెలూయా. మరి ఆ మాట చదువుదాం. 26వ అధ్యాయం 5వ వచనం మీరు చదవండి మీ బైబిల్లో తీసి. 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో ఎవరిని ఆశ్రయించాడు? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆశ్రయించాడు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని ఆశ్రయించాలని. దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఏమవుతుంది? దేవుని ఆశ్రయిస్తే ఏం చేశాను అంటే
ఎదిగాడు. హల్లెలూయా. జీవితం మనం ఎదగాలంటేనంట దేవుని ఆశ్రయించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. హల్లెలూయా. టీ తాగే అలవాటు ఉందా మీకు? వదిలేసి టీ తాగుతారా? వారానికి ఒకసారి తాగుతారా? రోజు తాగుతారా? రోజు తాగుతారు. అంటే ఏంటి? తప్పే కాదులే, ప్రజలా హల్లెలూయా. అంటే ఇచ్చింది దేవుడే, ప్రజలా తాగమని ఇచ్చారు, తప్పేం కాదు. అయితే తాగుతారు కదా, అంటే దాని అర్థం ఏంటి? అప్పుడప్పుడు తాగుతున్నారా? రోజు తాగుతున్నారా? రోజు తీసుకుంటున్నారు టీ. ఎందుకు? అలవాటు అయిపోయింది మీకు. చెప్పండి, అలవాటు అయిపోయింది. రోజు బ్రష్ చేస్తామా? వారం ఒకసారి చేస్తామా? రోజు చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? అలవాటు అయ్యింది. అలాగే దేవుని ఆశ్రయించడం అలవాటుగా మార్చుకోవాలి. అంటే రోజు చెయ్యాలి. చెప్పండి, ఎలా చేయాలి? ఇప్పుడు మీరు అడగచ్చు, యెహోవాను ఆశ్రయించడం అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో దానికి అర్థం ఉంటుంది, డిపెండ్ ఆన్ ది లార్డ్. దేవుని మీద ఆధారపడిపోవడం. ఆధారపడడం అంటే ఏంటి? చిన్నపిల్లలు తల్లిదండ్రులకు వచ్చినప్పుడు చేతిని ఇలా చాచుతారు. ఏమని చాచుతారు? ఇలా చాచుతారు. అంటే దాని అర్థం ఏంటి? ఎత్తుకో అమ్మా అని అర్థం, ఎత్తుకో నాన్న అని అర్థం. అంటే వాళ్ళు మనల్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే మనం దేవుని వైపు ఏం చేయాలంట? ఆశ్రయించాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ బాధను ఒకరివే భరించకూడదు, నీ కష్టాన్ని ఒకరివే భరించుకోకూడదు. నీకు చింత కలిగిందా, ఆ చింత చలస్తూ నువ్వు బాధపడుతూ ఉండకూడదు. నువ్వు ఎంతగా దేవుని ఎదుగు పరిగెత్తాలి, ఎంతగా దేవుని వెతుక్కోవాలి. నీకు సమస్య వస్తున్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలని మనుషులను ఎత్తుకోవాలి. ముందు ఎవరిని ఎత్తుకోవాలి? దేవుని ఎత్తుక్కోవాలి. ఎటువంటి సమస్య అయినా సరే, ఆ సమస్య ఎంత ఘోరమైనదైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే, మరి ఎవరు ఎందుకు పరిగెత్తాలి? వెంటనే శ్రమ వస్తున్నప్పుడు దేవుడు మనకు గుర్తు రావాలి. చెప్పండి, ఎవరు గుర్తు రావాలి? శ్రమ వస్తున్నప్పుడు యేసే మనకి గుర్తు రావాలి. సమస్యలు వస్తున్నప్పుడు నువ్వు కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడు అవుతావు. ఏమవుతావు? చేతకాని వాడు అవుతావు. జ్వరం వచ్చిందనుకో, కృంగిపోయావనుకో, చేతకాని వాళ్ళం అవుతాం. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? జ్వరం వస్తే జ్వరానికి టాబ్లెట్ ఏంటి అని ఎత్తుకుంటాడు. చెప్పండి, ఏం ఎత్తుకుంటాడు? ఇంట్లో చెత్త ఎక్కువైపోతే ఏం ఎత్తుకోవాలి? సీపుడిని ఎత్తుకోవాలి. ఎందుకు? తొట్టని. హల్లెలూయా. బట్టలు మాసిపోయాయి అనుకో, ఏం ఎత్తుకోవాలి? సర్ఫ్ ఎత్తుకోవాలి, సబ్బును ఎత్తుకోవాలి. టైం చూడాలంటే, టైం తెలియాలంటే ఏం ఎత్తుకోవాలి? వాచ్ని ఎత్తుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీ జీవితంలో శ్రమ ఎక్కువ అవుతుందా, శోధన ఎక్కువ అవుతుందా, చింత వస్తుందా, బాధపడవసరం లేదు. దాన్ని పరిష్కారము చూపించే దేవుడి వైపు నువ్వు చూడాలి. దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలమై ఉన్నాం. శ్రమ వస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడద్దు, ఒంటరిగా కూర్చొని బాధపడద్దు, ఒంటరిగా కూర్చొని ఆవేదన చెందద్దు. కానీ వెంటనే మోకాళ్ళకు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వున్న స్థితిలోనే, నువ్వున్న గదిలోనే, నువ్వున్న ప్రార్థనా స్థలంలోనే. ప్రజలా ఒకవేళ ఇంట్లో నీకు అవకాశం లేకపోతే మందిరానికి రండి, పర్లేదు. మందిరానికి వచ్చి మీరేం చేయాలి? మోకాలు వేసి మీ సమస్యను దేవునికి చెప్పాలి. ప్రభువా అని దేవుని మీద ఆశ్రయించాలంటే, అంటే ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటమే. ఈరోజు వాక్య సందేశం అని ఏమని తెలుసుకుంటున్నాం? దేవుని కోసం ఎలా బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలని మనకు తెలుసు, కానీ దేవుని కోసం ఎలా బ్రతకాలో కూడా. ఊరు వెళ్ళాలంటే బండి మీద వెళ్ళాలని మనకు తెలుసు, కానీ ఎలా వెళ్ళాలో కూడా తెలుసుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, దేనికి కూడా మనకి తెలిస్తే సరిపోదు, కానీ దాన్ని ఎలాగ చెయ్యాలో కూడా తెలుసుకుని ఉండాలి. అప్పుడే మనం ఆ పని బాగా చేయగలం. అలాగే ఈ లోకంలో దేవుని ఆశని, దేవుని కోసం బ్రతకాలని మనకి విషయం తెలిసినా అది ఎలా బ్రతకాలో కూడా మనకి తెలిసి ఉండాలి. అప్పుడే కదా మనం చేయగలం. ఇప్పుడు మనకి చెప్పారు ఏమని, విశాఖపట్నంలో మంచి వస్తువులు ఒక షాప్లో దొరుకుతున్నాయని ఎవరో నాకు చెప్పారు. కానీ నాకు తెలిసింది ఏమని, ఎక్కడో ఒక షాప్లో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, మంచి వస్తువులు అని అక్కడ దొరుకుతున్నాయని తెలిసింది. కానీ ఆ షాపు ఎక్కడ ఉందో కరెక్ట్గా చెప్పలేదు. వెళ్ళటము నాకు తెలియదు అనుకోండి. అప్పుడు నేను వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. నేను వెళ్ళాలి అంటే అది ఎక్కడుంది, ఏ సమయం, ఏ స్థలంలో ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎలాగ వెళ్ళాలి, ఆ దారి ఏంటి, ఆ మార్గం ఏంటి నాకు తెలుసుండాలి. తెలుసున్నప్పుడే, ఆ త్రోవ నాకు తెలుసున్నప్పుడే నేను ఆ షాపుకి వెళ్ళగలుగుతాను, అక్కడున్న విషయాలను పొందుకోగలుగుతాను. అలాగే మన జీవితంలో కూడా దేవుని కోసం బ్రతకాలనే విషయం మనకు తెలుసున్నా అది ఎలా బ్రతకాలో కూడా మనకి ఏమై ఉండాలి, తెలుసుండాలి. చదవడం అందరికీ తెలుసు, కానీ ఎలాగ చదవాలో
తెలుసు. హల్లెలూయా. తండ్రి అయిపోతే అవదు, తల్లి అయిపోతే అవదు, పిల్లలు అయిపోతే అవదు. ఏం చేయాలి, ఎలా చేయాలో, కాలేజ్ టీచర్ అయిపోతే అవదు, ఎలా పిల్లలకు బోధించాలో తెలిసి ఉండాలి. అంటే పని వచ్చి ఉండాలి, అది తెలిసి ఉండాలి. అందుకే దేవుడే మనకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. భౌతికమైన విషయాలు మనుషులు మనకు తెలియజేస్తారేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనకు దేవుడే చెప్పాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, నా కోసం బ్రతకాలంటే ఎలా బ్రతకాలి అంటే నా మీద నువ్వు ఎప్పుడు కూడా ఏమై ఉండాలి, ఆధారపడాలి. ఒక రోజు పడాలా, 2 రోజులు పడాలంటే మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన దేవుడి మీద ఏం పడాలండి, ఆధారపడాలి. మీరు ఎప్పుడు ఏ బాధ వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే మీరు మనుషులతో కాదు, ఎవరితో చెప్పుకోవాలి, దేవునితో చెప్పుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుచుండెను. నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలము నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు ఒక వ్యాపారస్తుడు, నీ వ్యాపారంలో వర్ధిల్లుతావు. ఒకవేళ ఒక పనిలో పని చేస్తున్నావు, పనిలో వర్ధిల్లుతావు. చదువుకునే స్టూడెంట్ అయితే చదువులో వర్ధిల్లుతావు. ఒక దేవుని సేవకుడు అయితే సేవలో వర్ధిల్లుతావు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ పని చేస్తున్నావో, ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ బంధువుల మధ్య నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది. నీ చుట్టాల మధ్య నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది. నీ వీధిలో నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు యెహోవాని ఏం చేసావు, ఆశ్రయించావు. ఆయన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది కాబట్టి నువ్వు వర్ధిల్లడం చూస్తావు. అయితే ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఆశ్రయించే పని మంది, వర్ధిల్ల చేసే పని ఎవరిది? ప్రార్థన చేసే పని మంది, దీవించే పని ఎవరిది? హల్లెలూయా. నీకు అర్థమవుతుంది కదా? ప్రార్థన చేసే పని ఎవరిది? మంది. దీవించే పని ఎవరిది? ఆశ్రయించే పని ఎవరిది? మంది. వర్ధిల్ల చేసే పని ఎవరిది? దేవునిది. మనం చేయవలసినవి మనం చేయాలి, మనము చేయలేనివి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయవలసిన ఏం చేయాలండి, మనము చేయాలి. మనం చేయలేనివి ఎవరు చేస్తారు? దేవుడితో జీవించడం అనగా దేవుడి మీద ఆధారపడడం, దేవుడిని ఆశ్రయించడం, దేవుడి మీద డిపెండ్ అవ్వడం. మోషే అన్న భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుడి మీద ఏం చేస్తారు, ఆధారపడతారు. దేవుడి ప్రజల మీదకి యుద్ధాలు వస్తాయి. దేవుడి ప్రజల మీదకి యుద్ధాలు వచ్చినప్పుడు దేవుడి ప్రజలు శత్రువులతో పోరాడుతూ ఉంటారు. అలాంటి సమయాన శత్రువులను జయించడానికి శక్తి దేవుడి ప్రజలకు సరిపోదు. అప్పుడు దేవుడి ప్రజలు ఏం చేస్తారు, దేవుడి మీద ఆధారపడతారు. మోషే తన 2 చేతులు పైకెత్తుతాడంట, ఇజ్రాయిలు జయిస్తున్నారంట. చేతులు దించేస్తే ఓడిపోతున్నారు. అంటే జయము ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు, అనుకుంటున్నారు? పై నుంచి వస్తుంది. నీకు నీ బంధువుల దగ్గర నుంచి సహాయం రావట్లేదా? నువ్వు నమ్ముకున్న వారి దగ్గర నుంచి సహాయం రావట్లేదా? నీ పక్కన వారికి సహాయం రావట్లేదా? నీ ఇంటి పొరుగు వారి దగ్గర నుంచి సహాయం రావట్లేదా? అయితే నీకు శుభవార్త, నీకు పై నుంచి సహాయం వస్తుంది. యేసయ్య మీద ఆధారపడు, దేవుని మీద నమ్మకం పెట్టుకో, తప్పక జయిస్తావు, జీవిస్తావు. ప్రజలా ఒకటి, దేవుని కోసం బ్రతకాలంటే మనం దేవుని మీద ఏం పడాలండి, మనం ఎప్పుడు కూడా మన నోట్లో ఒక మాట బాగా రావాలి, యేసయ్యా అన్న మాట రావాలి. ఒక దెబ్బ కలిగితే మీరు సాధన విని ఉంటారు, పిల్లలు ఏమంటారు, అమ్మా అంటారు. వినాలి ఎప్పుడైనా మాట? ఏమైనా దెబ్బ కలిగింది అనుకోండి, ఏ దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది, అమ్మ అంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలో తెలిసే, యేసయ్యా అన్న పదం మన నోటికి ఎప్పుడు రావాలి. అంటే ప్రభుని పిల్లాలి. మీరు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. మీ పని స్థలాలు, మేడ మీద ఉన్నా, షాప్కి వెళ్తున్నా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, గదిలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి, దేవుడితో మాట్లాడాలి. వెంటనే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని వడ్డీలా చేస్తాడు, పైకి తీసుకొస్తాడు, దీవిస్తాడు, కలగా చేస్తాడు. అనేక మందికి యజమానుల వల్ల నేను దీవిస్తాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ నువ్వు మహా అభివృద్ధిలోకి వెళ్తావు. నువ్వు అలాగ దేవుడితో నడుస్తూ ఉంటూ దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. దానికి ఈ రోజు నేను ఒక మొక్క వేశాను, ఒక విత్తనం వేశాను. విత్తనం వేసినప్పుడు ఎంత ఉంది, చాలా చిన్నగా ఉంది. ఈరోజు వేసా, కానీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటా, ఏం చేస్తున్నాను, రోజు దానికి నీళ్ళు వేస్తున్నా, రోజు దాన్ని చూస్తున్నా, ఎరువు వేస్తున్నాను, దానికి కంచి వేయించాను, సూర్యుడు వెలుగు దాని మీద పడినట్లు చేశాను, రోజు దాన్ని జాగ్రత్త చేస్తున్నాను. ఇలా కొంతకాలం పట్టింది, కానీ ఏమైందో తెలుసా, రోజు రోజుకి దానిలో మార్పు కనిపిస్తుందా, కనిపించదా? మార్పు కనిపిస్తుంది. నేను వేసినప్పుడు విత్తనం వింటే, కానీ
ఈ విత్తనం కాస్త ఇంత మొక్కగా మారింది, తర్వాత ఇంత మొక్క అయ్యింది, దాని తర్వాత ఇంత పెద్ద మొక్క అయ్యింది, దాని తర్వాత ఒక చెట్టుగా మారింది, పెద్ద వృక్షం అయ్యింది, పువ్వులు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, కాయలతో పళ్ళు కూడా. కానీ నేను వేసినప్పుడు చెట్టుని వేసానా, విత్తనాన్ని వేసానా, పెద్దది వేసానా, చిన్నది వేసానా? వేసినప్పుడు చిన్నదే, కానీ ఎదిగినప్పుడు ఎందుకు అది ఒత్తిడింది. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడి మీద నువ్వు రోజు ఆశ్రయిస్తూ ఉంటే నువ్వు ఒత్తిడుతూ ఉంటావు. అది ఒకసారి కనిపించదు. చెట్టు ఎలాగైతే టైం తీసుకుని ఒత్తిడుతుందో, అందుకే దేవుడి మీద ఒకరోజు ఆధారపడి మరొక రోజు మానేయకూడదు. రోజు దేవుడి మీద మీరు ఏం చేస్తూ ఉండాలి అంటే ప్రార్థన కంటిన్యూగా చేయాలి. ఏదైనా కంటిన్యూగా చేస్తే మనకు అది బాగా వస్తుంది. హల్లెలూయా. ఏ పనైనా మనం రోజు చేసామనుకోండి, ఏమవుతుంది? ఆ పనిలో మనకు నైపుణ్యత వస్తుంది. బండి ఒకరోజు నడిపితే రాదు, రోజు ఏం చేయాలి? నడిపితే బండి బాగా వస్తుంది. రోజు ఏ పనైనా మనం రోజు చేసినప్పుడు కష్టమైన సరే అది సులువు అయిపోతుంది. ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా కష్టం అనిపించింది అనుకోండి, ఆ పనిని మీరు మాటికి చేయాలి. 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, 4 సార్లు చేయండి, అది 10, 20 సార్లు చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కష్టమైనదే మీకు సులువైనగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? అందుకే చిన్నప్పుడు మీకు గుర్తుందా, టీచర్స్ ఏం నేర్పించేవారు? ఏ ఏ ఏ ఆ ఏ ఎన్నిసార్లు కలిగితే ఎన్నిసార్లు రాసితే మనకు వచ్చిందో. లేకపోతే ఆ చిన్నపిల్లలు చూసారా? పలక పట్టుకొని ఆ పలకలో పట్టుకొని ఏం చేయాలి? పలక మీద మాటికి పలకడం రాయడం అంటే ఎన్నో మార్లు పలికగా ఈరోజు మీరు నిద్రలో లేకున్నా సరే మీరు ఏం చేస్తారు? చెప్పేస్తారు, రాసేస్తారు. ఎందుకు? అంత బాగా మీకు వచ్చింది. ఎందుకు వచ్చింది? మాటికి చేశారు కాబట్టి. ప్రార్థన కూడా మాటికి చేయాలి. దేవుడి మీద ఆధారపడక మాటికి పడాలి. అది మీకు కనిపించదు, కానీ మీ ఆత్మ లోపల ఎదుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? చిన్నగా మీరే గొప్ప స్థానంలోకి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. దేవుడు మనకు ఒత్తిడిగా చేయాలంటే మనం ఒక పని చేయాలంటే ఏంటది? దేవుని ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూ ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. ఇలాగ చేసినప్పుడు దేవుని కోసం మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం? జీవించడం అవుతాం. దేవుని కోసం జీవించడం అంటే మాట వరుసకి కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మాటతో చెప్తే సరిపోదు, ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి. హల్లెలూయా. అలాగే దేవుడితో నడవడం అంటే, దేవుడి కోసం బ్రతకడం అంటే మన క్రియల్లో చూపించాలి. అనగా దేవుని మనం ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూ ఉండాలి. 2వ వచనం, గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. గల్తీకి రాసిన పత్రిక. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడడు సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనమందరం నీతిమంతులమేనా? ప్రభుని నమ్ముకున్నామా? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా మీరు ప్రభుని నమ్ముకున్నారంటే మీరు కూడా నీతిమంతులే. నీతిమంతుడు దేని వల్ల జీవిస్తారంట? విశ్వాసము వల్ల జీవించును. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని మీరు నమ్ముతున్నారా? నమ్మకం అవసరం లేదు. మీరు ఎప్పుడు నమ్మాలి? నేను ఇక్కడ కనిపించినప్పుడు నేను ఉన్నాను అంటే మీరు ఏం చేయాలి? నమ్మాలి. అది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? కనిపించేది కాదు, కనిపించలేనిది అక్కడ ఉంది అని నమ్మడమే విశ్వాసం. అంటే ఇప్పుడు మీకు విండో కనిపిస్తుందా? విండో కనిపిస్తుంది, ఇది నమ్మడం విశ్వాసం కాదు. పరలోకం కనిపిస్తుందా? కనిపించదు, అది ఉంది అని నమ్మడం విశ్వాసం. కనిపించేది నమ్మడం విశ్వాసం కాదు, కనిపించలేనిది నమ్మడమే విశ్వాసము. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనులకు రుజువులై ఉన్నది. ఏంటంటే రుజువు? విశ్వాసం అంటే అదృశ్యమైనది లేదు అక్కడ, కానీ ఉంది అని నమ్ముతాం చూడండి, అది విశ్వాసం. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారి దగ్గర మీరు వెళ్ళారు, డాక్టర్ గారు ఇంకా మందులు రాయలేదు, డాక్టర్ గారు ఇంకా మీకు ట్రీట్మెంట్ చేయలేదు, డాక్టర్ గారు ఇంకా మీకు టెస్టులు చేయలేదు, కానీ మీరు ఏమనుకుంటున్నారు? ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాం అని అన్నారు అనుకోండి. దాని అర్థం ఏంటి? మీకు ఆ డాక్టర్ గారి మీద విశ్వాసం ఉంది.
డాక్టర్ గారు మందులు రాయలేదు, డాక్టర్ గారు మీకు చూడలేదు. కానీ మీరు ఏమనుకుంటున్నారు? అతని దగ్గరికి వెళ్తే అతను చెయ్యి మంచిదండి, అతను మందులు బాగా పనిచేస్తాయి, అతను బాగా ఇస్తాడని మీరు అనుకున్నారు. అంటే అదేంటి? విశ్వాసము. కనిపించింది నమ్మడం విశ్వాసం కాదు, కానీ కనిపించింది నమ్మడమే విశ్వాసం. అలాగే మన దేవుడిని కూడానంట మనం నమ్మాలి అంట. ఏమని నమ్మాలి? మనం చేసే ప్రార్థనలకు జవాబు ఇస్తాడని, మన పిల్లలను చూసుకుంటాడని, మనల్ని పోషిస్తాడని, మనల్ని హెచ్చిస్తాడని, మన అవసరాలు తీరుస్తాడని, మన పిల్లలను చూసుకుంటాడని, మనకి ఏ కొదువు లేకుండా చేస్తాడని, మనకి నడిపిస్తాడని. ఎంతవరకు? పరలోకంలోకి పోయేంత వరకు ఈ భూమిపైన ఏ కొదువు లేకుండా ఆయన మనల్ని చూసుకుంటాడని మనం ఎప్పుడు కూడా నమ్మాలి. పరలోకం ఇస్తాడని నమ్మాలి, మన అవసరాలు తీరుస్తాడని నమ్మాలి, విశ్వాసించాలంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా సాధ్యం. విశ్వాసం లేకపోతే దేవుడికి మన ఇష్టంలో ఉండలేదు. కాబట్టి విశ్వాసంలో ఎప్పుడు ఏం చేసుకోవాలి? ఒక మొక్కను మనం రోజు నీళ్లు పోసి ఎరువేసి సూర్యరసం తగినట్లు పెడతాం చూడండి. అంటే ఒక మొక్కను చూసుకున్నట్లు మన విశ్వాసాన్ని కూడా మనం చూసుకోవాలి. విశ్వాసం అన్నది రోజు ఎదుగుతూ ఉండాలి. ఈ రోజు దేవుడిని 5 విషయాల్లో నమ్మితే రేపు 10 విషయాల్లో నమ్మాలి. అలాగే దేవుని మీద మన విశ్వాసము తగ్గి క్రియలు జరుగుతాయి. పిండి కొట్టే రొట్టె అంటే దాని అర్థం ఏంటి? కొంచెం పిండి ఉందనుకోండి, రొట్టె ఎన్ని రొట్టెలు అవుతాయి? కొద్ది రొట్టెలు అవుతాయి. పిండి ఎక్కువ ఉంటే ఎక్కువ రొట్టెలు అవుతాయి. అలాగే విశ్వాసం తక్కువైతే తక్కువ ఆశీర్వాదం, ఎక్కువ విశ్వాసం అయితే ఎక్కువ ఆశీర్వాదం. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మన విశ్వాసం కూడా గొప్పగానే ఉండాలి. కొన్నిసార్లు మనం మన శక్తిని చూసుకొని, మన బలాన్ని మనం చూసుకొని ఏమనుకుంటాం? ఈ జాబ్ నాకు రాదు, ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు, ఇది మేము అందరికైనా మాకు అవ్వదు అని అనుకుంటాం. కానీ మనం అప్పుడు అలా అనుకోకూడదు. దేవుడిని బట్టి మనం అనుకోవాలి. ఏమని? నాకు కష్టమైనా సరే నా దేవుడికి ఇది సాధ్యమే, నా దేవుడికి చేయగలడు, నా దేవుడికి ఇది అసాధ్యం కాదు, నా దేవుడు సర్వములు చేయగల సమర్థుడు అని మనం నమ్మాలి. నమ్మటం వల్ల విశ్వాసం అనబడుతుంది. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం విశ్వాస మూలముగా జీవించాలి. క్రీస్తు కోసం బతకడం అంటే ఒకటి దేవుని ఆశ్రయించడం, రెండోది దేవుని మీద ఎప్పుడు కూడా ఏం పెట్టుకోవాలి? మనకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే మనం ఏం చేయాలి? దేవుని విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, నమ్మాలి. అప్పుడు దేవునితో దర్శనం అవుతాం. నమ్మం అంటే మనిషితో అయితే ఎలా నడుస్తాం? కానీ దేవుడితో ఎలా నడుస్తాం? దేవుడితో ఎలా నడం? దేవుడితో విశ్వాసంతో నడాలి. దేవుడితో నడటం అంటే దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు దాకా చేయాలి అంటే దేవుడు మనం తన రాజ్యంలోకి తీసుకెళ్లేంత వరకు చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడితో నడిచిన జీవితాలుగా మన జీవితాలు అవుతాయి. మూడో విషయం మనం చూద్దాం. మూడో విషయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏది వెతకాలంటే మొదట రాజ్యమును నీతిని. మొదట ఏది వెతకాలి? అంటే నువ్వు జీవితంలో మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? మీ పక్కన వాళ్ళకి చెప్పండి. మొదటి స్థానం ఏసైకి ఇవ్వాలని చెప్పండి. మీకు మీరు ఇచ్చుకోకూడదు. ఎవరికి ఇవ్వాలి? ఎలా చెప్పచ్చు? మొదటి ఏసైకి ఇవ్వడం అంటే మొదటి దేవుడికి ఇచ్చేయాలి. ఈరోజు మీరు దేవుడి మందిరానికి వచ్చారు. ఈరోజు ఏంటి? ఆదివారం. చెప్పండి, ఏ వారం? ఆదివారం అంటే ఏంటి? వారానికి ఆది అని అర్థం. వారానికి ఆది, మొదటి రోజు, ఆరంభ దినం, ప్రారంభ దినం, మొదలయ్యే దినం, ఆది అయిన దినం. అది ఆదివారం అంటారు. అంటే వారానికి ఆది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రారంభం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి కాదు, సండే నుంచే వారం స్టార్ట్ అవుతుంది. అందుకే మన ఆదివారాన్ని ఎవరి సంతలో కలుగుతాం? దేవుని సంతలో కలుగుతాం. అంటే యేసయ్య మనకి 7 రోజులు ఇచ్చారు. ఎన్ని రోజులండి? 7 రోజులు ఇస్తే మొదటి రోజు మనం ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇస్తే మిగతా 6 రోజులు ఏమవుతాయి? అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే 7 రోజులు ఇచ్చిన దేవుడికి వారం ఎవరిచ్చారు? మనకి
ఆయన మనకు ఊపిరి పోయకపోతే మనకి బ్రతుకుంటామా? ఆయన ప్రాణం నిలబెట్టకపోతే మనం బ్రతుకుంటామా? ఈరోజు ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడు? ఈ వారం ఇచ్చాడు. ఈ వారం ఇచ్చిన దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? మొదటి రోజు తీసుకెళ్ళి, అంటే అది మనం దేవుడు చర్చకు వస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నువ్వు నాకు వారం ఇచ్చావు, ఆ వారంలో మొదటి రోజు నేను నీకు ఇచ్చేస్తున్నాను, మిగతా రోజులు నన్ను దీవించు అంటున్నావు మనం. హల్లెలూయా. దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నావు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానం ఇస్తావో, దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వాడిని దేవుడు ఎప్పుడు వెనక స్థితిలో పెట్టడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి మొదటి స్థానం ఇస్తే దేవుడు కూడా నేను మొదటి స్థితిలోనే పెడతాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఎప్పుడు మన దేవుడికి ఏమి ఇవ్వాలి? మొదటి స్థానం వేసే ఇప్పుడు ఇవ్వాలి. వారంలో మొదటి స్థానం ఇవ్వాలి, సమయంలో కూడా మొదటి స్థానం ఇవ్వాలి. సమయంలో మొదటి స్థానం ఇవ్వడం అంటే ఉదయం పడుకుంటారు, లేస్తారు కదా, లేచిన వెంటనే మీకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఎవరితో మేము ముందు మాట్లాడకూడదు. లేచిన వెంటనే ఎవరితో మాట్లాడాలి? ఏసైతోనే మాట్లాడాలి. అంటే మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వడం అంటే సమయంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఈరోజు అది కూడా చర్చికి రావడం అంటే వారంలో మొదటి రోజు ఇచ్చాం, కానీ సరిపోతుందా? సరిపోతుంది. అన్నింటిలో కూడా ఏమివ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. రెండోది సమయంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వడం. మొదటి స్థానం అంటే అర్థమేంటి? ఉదయం లేచిన వెంటనే ముందు మీరు మోకాళ్ళ మీద పడి మోకాలు నుంచి మీరు ప్రభువుని మీరు స్తుతించాలి. ప్రభా, గడిచిన రాత్రంతా కూడా కాచి కాపాడి ఈ నూతన దినాన్ని సజీవుడుగా నన్ను నా పిల్లల్ని లేపినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. అంటే మొదటి సమయాన్ని మనం దేవుడికి ఇస్తే మిగతా రోజంతా కూడా దేవుడు క్షేమంగా నడిపిస్తాడు, ప్రశాంతంగా నడుస్తుంది. మీరు చూడండి, ప్రార్థన చేయలేని రోజు అశాంతితో, అసమాధానంతో, గొడవలతో, నెమ్మది లేక గడుస్తుంది. ప్రార్థనతో ప్రారంభించిన దినమేమో ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలా అంటే మనం ప్రార్థన చేసి ఎప్పుడైతే మనం దినం గడుపుతామో అంటే దేవుడికి అప్పగించుతున్నాం. ప్రభా, ఈ రోజంతా నువ్వు చూసుకో, నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, లేదా నేను చదువుకోబోతున్నాను, లేదా నేను ఇంట్లో పనులు చేసుకోబోతున్నాను, నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, మమ్మల్ని అందరినీ ఎదురయ్యే ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించు, మా రాకపోకలలో మమ్మల్ని కాపాడు, మాకు అనారోగ్యం రాకుండా కాపాడు, ఎటువంటి కీడు కలగకుండా మమ్మల్ని రక్షించు, తెగులు మా మీద పని చేయకుండా సహాయం చేయు, ఏ మంత్రగతులు, ఏ చిల్లంగి, చెడు మా మీద పని చేయకుండా సహాయపడు అని మీరు ప్రార్థన చేయాలి. మీ కుటుంబాన్ని కొరకు మీరే ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన వినే దేవుడు మీ కుటుంబాన్ని చుట్టూ అగ్ని కంచు వేస్తాడు. కంచె అంటే మీకు తెలుసు కదా, పొలాల్లో కంచులు వేస్తారు. ఎందుకు? పక్క పొలంలో ఉన్న పశువు వచ్చి ఈ పొలంలో ఏం చేయకూడదు? తినేకూడదు. తింటే ఏమవుతుంది? ఇక పంట ఉండదు. కష్టపడి విత్తనం వేస్తాడు రైతు. వేసిన తర్వాత ఏం రావాలి? పంట రావాలని ఆశపడతాడు. కానీ ఇందులో పంట వచ్చే సమయానికి పక్క పొలంలో ఉన్న ఆ పశువులు వచ్చి తినేసే అనుకోండి, ఏమవుతుంది? పంట ఉండదు ప్రజలు. అది ఏమి చేస్తారు? కంచు వేస్తారు. దేవుడు కూడా మనకి ఏం వేయాలి? మన కుటుంబం చుట్టూ కంచు వేయాలి. అంటే మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం మనమే ప్రార్థన చేయాలి. మన పిల్లల పక్షాన, మన కుటుంబం పక్షాన మనమే పోరాటం చేయాలి. మన భర్త గారి విషయంలో, మన భార్య విషయంలో, మన పిల్లల విషయంలో మనమే ఉదయమే లేచి మీరు ఏం చేయాలి? మొదటి గంటలు అంటే మొదటి సమయాన్ని మీరు ఫస్ట్ ప్లేస్ ఎవరికి చేయాలి? సమయంలో దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. మూడోది, ధనము విషయంలో మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అంటే దాని అర్థమేంటి? దేవుడు పేదవాడా? దేవుడికి తక్కువ కాదు. మరి ఎందుకు దేవుడు నన్ను ఇచ్చి దీవించు, నన్ను ఇచ్చి శోధించు అంటున్నాడు? ఎందుకంటున్నాడు తెలుసాగా ప్రజలా? ఎందుకంటే ఆయన ఎంత ప్రేమిస్తావో అని చూడటానికి ప్రజలా. అందుకే దేవుడు దశంభాగాలని, కానుకలను ఒక పద్ధతి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అది దాని ద్వారా మనం ఆయనను ప్రేమించి మొదటి స్థానం ఇస్తున్నామని చూపిస్తున్నాం. దేవుడు పేదడే కాదే, దేవుడికి ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. పరలోకం నాది, భూమి నాది, సముద్రం నాది అంటున్నాడు. కానీ ఎందుకు దేవుడు ఆ పద్ధతి పెట్టాడండి? ప్రజలు ఎందుకు పెట్టాడంటే మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అని చూడాలనుకుంటున్నాడు. అంటే మన అర్థం ఏంటి? మనకి జీతం వచ్చిన వెంటనే మొదటి స్థానం మనం ఎవరికి ఇచ్చేయాలి? 10వ వంతు అంటే 10,000 వస్తే 1000 రూపాయలు ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చి మనము మొదటి ధనములో మొదటి స్థానం దేవుడికి ఇస్తే మేతానంత అంటే మేతా మిగులుతారు చూడండి, అది అన్నిల పాలైపోకుండా, డాక్టర్ల పాలైపోకుండా, రోగాల పాలైపోకుండా, వృధాగా పోకుండా దేవుడు ఏం చేస్తాడు? దాని చుట్టూ కంచు వేస్తాడు. కంచు వేయడం ఏంటి? ఇంటి చుట్టూ ప్రహరీ గోడ వేస్తాం కదా మనం. ఎందుకు?
బయట కుక్కలు కానీ బయట ఏమైనా పందులు కానీ లోపల ఇంట్లోకి రాకుండా వేసినట్లు దేవుడు మన ఆర్థిక స్థితి చుట్టూ ఏం వేస్తాడు? ఎప్పుడైనా చూడండి, ఒకవేళ మీ గృహాలలో ఎప్పుడైనా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి, ఎక్కువగా రోగాల పాలైపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది, డాక్టర్స్ పాలైపోతుంది అంటే ఎక్కడో మీ ఆర్థిక స్థితి చుట్టూ ఏమి లేదు, కంచి లేదని అర్థం. అంటే దేవుడికి మనం ఇవ్వాల్సింది ఇవ్వలేనప్పుడు మనము కంచి లేని స్థితిలో ఉంటాం మన ఆర్థిక స్థితి చుట్టూ. అప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చి దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయం మనం మొదటి స్థానం ఇస్తే మన ఆర్థిక స్థితి చుట్టూ దేవుడు ఏం చేస్తారు? కంచి వేసి కాపాడుతారు. ప్రజల అలాగా మనం ఇంకోటి ఏం చేయాలి? సమయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, ధనంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, వాహనంలో కూడా మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అంటే అన్నిటిలో దేవుని తర్వాతే భార్య, దేవుని తర్వాతే భర్త, దేవుని తర్వాతే పిల్లలు. ముందు దేవునితో మాట్లాడి తర్వాత మీరు ఇంకోతో మాట్లాడారు, పర్వాలేదు. కానీ ముందు ఎవరితో మాట్లాడారు? మీరు లేచిన వెంటనే. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు వర్ధిల్లుతారు. కానీ చెప్పండి, ఏమవుతారు? వర్ధిల్లుతారు. మన అభివృద్ధి మన చేతిలోనే ఉంది. మనం చేయగలిగి మనం చేస్తే, మనం చేయలేని దేవుడు ఏం చేస్తాడండి? చేస్తాడు. ప్రజలా 5వ విషయం మనం, ఇంకో 4వ విషయం మనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం. నా కుమారుడా అవును ఏం చేయకూడదంట? పాపములు నిన్ను ప్రేరేపింపకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకే పొంచి ఉందుము, నిర్దోషైన ఒకరిని పట్టుకుంటకు దాగి ఉందుము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారి జీవముతోనే మింగివేయదము, సమాధులనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం ఏం చేద్దాం? వీళ్ళు ఎవరంట? మింగేద్దాం అంటున్నారు. ఎవరిని? మనుషులు. మీరు అనుకోవచ్చు అలాగే మింగేస్తారని. అంటే అలా మింగేయడం కాదు, వీళ్ళు అంత మోసం చేసే మోసగాలు. అంటే వాళ్ళు మోసం చేసి వాళ్ళు మింగేద్దాం అని మన పాపం చేసే మనుషులు మనం ప్రేరేపిస్తారంట. ప్రభు అంటున్నారు, నా కుమారుడా వారు నిన్ను ప్రేరేపింపగా. ఎవరు? పాపంలో ఉంటున్నారే వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు. వాళ్ళు తప్పులు చేస్తూ నిన్ను కూడా తప్పు చేయమంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. పాపం నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము, మాతో కూడా రమ్ము, మన ప్రాణము తీయటకే. ఏమని చెప్తున్నారంట? మనందరం కలిసి వాళ్ళ ప్రాణం చేద్దాం, వాళ్ళకి నీళ్లు చేద్దాం, వాళ్ళకి ఆ ఇబ్బంది కలిగిద్దాం అంటారంట. అలాంటి వాళ్ళతో మనం ఏం చేయకూడదు? మనం చేస్తే మంచి చేయాలి, కానీ కీడు చేద్దామని ఎవరైనా మనం ప్రేరేపిస్తే మనం ఏం చేయకూడదు. సరళంగా జరిగింది. ఒక 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితులు ఏం చేస్తున్నారు? బాగా బయటికి నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు. కానీ దీంట్లో స్కూల్కి వెళ్తున్నారు, బడికి వెళ్ళట్లేదు. దాంట్లో ఒక స్నేహితుడు మంచోడు కాదు. సో మంచోడు కానీ వాడు మంచివాడితో ఏమంటున్నాడంటే, అదే రోజు స్కూల్కి ఏం వెళ్తాం, ఈరోజు స్కూల్ మనం మానేసి బడి మానేసి అక్కడ మామిడి తోట ఉంటాయి, మామిడి తోటలో మనం ఏం చేద్దాం? వెళ్ళి మామిడి పళ్ళని తెంపుకుంటాం, చక్కగా మనకి ఎనర్జీ హ్యాపీగా గడపచ్చు. స్కూల్ టైం అయిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోతాం అని ఐడియా ఇచ్చాడు. రోజు అదే చేస్తున్నారు ప్రజలు. అయితే మంచోడు కూడా వాడి స్నేహితుడు కదా, వాడి మాట విని కొంతకాలం కలిసింది, బండి బాగానే కలిసింది. ఇంతలో ఏమైంది? ఒకరోజు ఇద్దరు బాగా తినేశారు, ఇంకా పళ్ళు ఇంకా కాయలు మిగిలిపోయారు. ఇద్దరు కూడా బ్యాగ్లో వేసుకొని ఎవరింటి కూడా వెళ్ళారు. ఒకరింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి అనిందంట, ఏమని? సూపర్ నా కుమారుడా, ఎంత మంచోడివి, ఫ్రీగా వచ్చి లేకుండా ఏం తీసుకొచ్చేసావు? మామిడి కాయలు తీసుకొచ్చావని ఒక తల్లి ఒకరి తల్లి పొగిడింది. మరొక తల్లి ఉంది కదా, మరొక తల్లి ఏం చేశారు? కరపట్టుకుని వాటి 2 కొట్టారు. ఎందుకు? ఏంటమ్మా, నీకోసం పండ్లు తీసుకొస్తే, నీకోసం కాయలు తీసుకొస్తే నువ్వు కొడుతున్నావు ఏంటి అని అడిగితే అమ్మ అన్నారు, ఆ కాయలు తెచ్చావు మంచిలే, కానీ ఎవరు తెచ్చావు? వేరే వాళ్ళు తెచ్చావు, మంది కానిది నువ్వు తెచ్చావు. నువ్వు తెస్తే నువ్వు కష్టపడతావా, నువ్వు ప్రయాసపడతావా? మనది మనం తెచ్చుకోవాలి, కానీ పక్క వ్యక్తితో మనం ఎప్పుడు తేకూడదు అని వాళ్ళ అమ్మ కొడితే వాళ్ళ అమ్మ అడిగారంట, ఎక్కడి నుంచి తెచ్చావరా, నీకు ఎప్పుడు నేను ఇలాంటి విషయాలు నేర్పించలేదు కదా అంటే అప్పుడు అన్నాడు, లేదమ్మా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు నాకు ఏం చేశాడు, ఇలాగ నేర్పించాడు, వాడు తీసే వాడుకు నేర్చుకొని నాకు ఫ్రీగా ఇచ్చారమ్మా అంటే అప్పుడు వాళ్ళ అమ్మ నిన్న అలా కొడుతూ నువ్వేం చేయకూడదు, వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు ఏం చేయడానికి. పక్కన తోటలో ఉన్న
కాయలను తీసుకొని రావడానికి వాడు నిన్ను తప్పు చేయడానికి నేను ప్రేరేపిస్తున్నాడు. అలాంటి తోట నువ్వు స్నేహము చేయకూడదు. ఎందుకు? వాటితో స్నేహం చేస్తే వారి బుద్ధులు నీకు వస్తాయి కాబట్టి నువ్వు చేయకూడదు. ఇంకోసారి వాటితో స్నేహం చేసావా నేను ఊరుకోను అని. అప్పుడు వాళ్ళ అమ్మకి భయపడి మరుసటి రోజు నుంచి వీళ్ళు బడికి వెళ్ళిపోతున్నారు, వాడితో వెళ్ళట్లేదు. ఇంకా ఏమైంది? కొన్ని సంవత్సరాలు గడిచాయి, వాడు అలా చేస్తూనే ఉన్నాడు, మీరు వెళ్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద చదువుల దాకా వెళ్ళారు. సమయం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి. దాని తర్వాత ఏమైందో తెలుసా మీకు? ఆ ఎవరైతే దొంగతనం చేస్తున్నాడో అతని చిన్న దొంగతనం నుంచి పెద్ద దొంగగా మారి, గజి దొంగగా మారి, చివరికి ఎంత దొంగగా మారంటే బ్యాంకులో కొట్టేసే అంత స్థాయికి ఎదిగిపోయాడు. ఎవరు? ఆ మామిడి పళ్ళు, ఆ మామిడి కాయలు దొంగలించిన వ్యక్తి చివరికి పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత అతను జైల్లో వేశారు. తీర్పు తీర్చడానికి కోర్టులోకి తీసుకెళ్లారు, ఊరి శిక్ష తీయడానికి, ప్రజల అంటే అతనికి తీర్పు తీర్చడానికి. ఆ సమయంలో ఏమైందో తెలుసా? ఆ సమయంలో ఈ వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడు? జడ్జి స్థానంలో కూర్చుంటాడు. ఎవరు? అతని స్నేహితుడే. ఆ జడ్జిగా కూర్చుంటే ఎవరో కాదు, చిన్నప్పుడు వాడితో వీళ్ళు పళ్ళు తీసుకొచ్చాడే, కాయలు తీసుకొచ్చాడే, ఆ స్నేహితుడే ఈరోజు జడ్జి అయిపోయి కూర్చున్నాడు. చూస్తే ఎవరో కాదు, ముందున్నవాడు తన స్నేహితుడు. హల్లెలూయా. బయటికి చెప్పుకోలేక, లోపల బాధలు పడలేక తీర్పు తెచ్చాలి. అతను చేసే కార్యక్రమాన్ని బట్టి తీర్పు తెచ్చాలి. ఎందుకు? అతను ఏం చేశారనుకున్నారు? అతను ఈ బ్యాంకు దొంగతనం చేసే ప్రక్రియలో అక్కడ ఉన్న పోలీసు వారికి ఎవరికో దొరికిపోతే అక్కడ తన లోపల కత్తి పెట్టుకుని తిరిగేవాడు. బై మిస్టేక్ కత్తితో పక్క వ్యక్తిని పొడి చేశాడు. ప్రాణం పోయింది. ఎప్పుడైతే ప్రాణం పోయిందో మరణ శిక్ష, అతని ఒక వ్యక్తి మరణించాడు కాబట్టి ఇతనికి మరణ శిక్షే గతి, ఇది ఏమి పనిచేయదు. అప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు తీర్పు తీర్చేశాడు. ఎందుకంటే అతను జడ్జిలో ఉన్నాడు కాబట్టి మరణ శిక్ష ఇది గురి తీయాలి అని తీర్పు తీర్చాడు. దాని తర్వాత అతను వెళ్ళి చాలా బాధపడతాడు. ఎందుకు? వాళ్ళ తల్లి అతనికి వస్తుంది. ఎక్కడికి? ఆ జైలు దగ్గరికి వస్తుందంట. ఆ జైలు దగ్గరికి వస్తున్నప్పుడు కుమారుడు అంటాడు, అమ్మా నేను చిన్న వయసులో తెలుసో తెలియకో ఏం చేశాను? తప్పు చేశాను. కానీ నువ్వు అన్ని తెలిసిన వ్యక్తులు కదా, నువ్వు నాకు ఎందుకు బుద్ధిని చెప్పలేదు? నీ వల్ల ఈ రోజు నా ప్రాణము పోతుంది అని ఎంతో బాధపడ్డాడన్న. తెలుసా? ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకో తెలుసా? పాపము ప్రశాంతంగా కనిపించిన, చేస్తున్నప్పుడు తీగా కనిపించిన, కానీ చేదు అనుకోవాలనే అది మనకు వదిలేస్తుంది. పాపం ఎప్పుడు చేదు అనుకోవాలనే వదిలేస్తుంది. పాముతో ఆడుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ పాము కాటు పడితే చాలా విషం ఎక్కుతుంది శరీరానికి. అది ప్రాణము తీసేంత వరకు కూడా మనను నడిపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నారు, పాపానికి దూరంగా ఉండు. ఆ పాపము చేయమని ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒప్పకు. బీ సపరేట్ ఫ్రమ్ ది సిన్. పాపం నువ్వు దూరంగా ఉండు. ఎవరైనా తప్పు చేస్తున్నారా వారికి మంచి చెప్పు, కానీ వారు తప్పు చేస్తే వారితో కలిసి నువ్వు సహకారం చేయకు. ఎందుకు? నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వ్యక్తితో నువ్వు సహకరిస్తే దాంట్లో నువ్వు కూడా పాలిభాగస్తుడివే. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం ఏమని చెప్తుంది? మనం ఎప్పుడు పాపానికి చేసే వారితో ఒప్పుకోకూడదంట. అదే సామెత గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ఆ వాక్యం చదవండి. నా కుమారుడా నీవు, అంటే మనం వారి మార్గం, అంటే పాపుల మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదం ఒకవేళ తెలుసు తొందరపడి వెళ్ళిపోయింది అనుకో, వెనకకి ఏం చేయి? అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తాను అన్నట్టు. దేవుడిని అందరూ ప్రేమించగా నేను ప్రేమించనులే ఏమైపోతుంది అన్నట్టు. అందరు చేస్తే వారి గురి వేరు, నీ గురి వేరు, వారి గమ్యం వేరు. ఉదాహరణకి మన పిల్లలు వచ్చామ్మా, నేను ఈ రోజు నుంచి చదువుకోను, నువ్వు బడికి ఫీజు కడితే కానీ నేను చదువుకోను అన్నాను అనుకో. మనం అడుగుతాం, ఏదా చదువుకోవాలంటే, అమ్మా మా క్లాసులో 20 మంది ఉంటాం, 20 మందిలో 18 మంది ఎలాంటి వాళ్ళు? చదవలేని వాళ్ళే అమ్మా. అందరూ చదవరు, ఇద్దరే చదువుతాం. దాకా నేను మరొకడు ఉన్నాడు, కాబట్టి అందరూ చదవలేనప్పుడు నేను ఎందుకు చదవడం? నేను కూడా మానేస్తానులే అన్నాను అనుకో. అప్పుడు తల్లిదండ్రులు ఏం పట్టుకుంటారు? కనబట్టుకుంటారు. అరే వాళ్ళు చదివితే నీకెందుకు, చదవకపోతే నీకెందుకు? నీకు ఫీజు కట్టి చదివిస్తున్నావు, నువ్వు చదవాల్సిందే. నువ్వు చదివితే నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు చదివితే నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు చదివితే నువ్వు బాగుంటా 10 మంది బాగు చేస్తావు. మర్యాదకి చదువుకో అని తల్లిదండ్రులకు గద్దిస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 10 మంది ఎలా ఉన్నారో మనం చూడకూడదు. మనము ఏది చేస్తే బాగుంటామో అదే చేయాలి. దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి. దేవుడు ఏం చెప్తున్నారో అదే చేయాలి. ఇవన్నీ మనం
మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా మంది దేవునికి విరోధంగా జీవించడం ఉండొచ్చు, కానీ మనం మాత్రం న్యాయంగానే ఉండాలి, దేవుని చిత్తమే చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుని యొక్క దీవెన నువ్వే పొందుకుంటావు. ఎవరి మధ్యన నువ్వు జీవించావో, ఎవరి మధ్యన నువ్వు యథార్థంగా బ్రతికావో, వారి మధ్యన దేవుడు నీ తలను పైకి లేపుతాడు. వారందరికంటే ఉన్నత స్థానంలో తీసుకెళ్లి పెడతాడు. నేను దీవిస్తాడు, నేను బాగు చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. నేను ఉన్నత స్థానంలో పెట్టి తాను పెట్టవని ప్రపంచానికి ఆయన రుజువు కూడా చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం తెలుసుకున్నాం ఈరోజు? ప్రభువు కోసము ఎలా బ్రతకాలి, జీవితం ఇచ్చిన దేవుని కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఎలా బ్రతకాలి దేవుని కోసము? ఒకటి, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. రెండోది, దేవుని మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి. మూడోది, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. సమయంలో ఇవ్వాలి, ధనములో ఇవ్వాలి, వారములో ఇవ్వాలి. అన్ని స్థానంలో కూడా ఎవరికి ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దాని తర్వాత నాలుగోది, పాపముకి మనం దూరంగా ఉండాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవునితో నడిచిన అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మారుతుంది నా జీవితము, మారునే చెందకుమా, విడిచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, మారుతుంది నీ జీవితము, మాటే నమ్ముసుమా. నీవు చేసే త్యాగం, నీవు చూపే త్యాగం, నీవు చేసే త్యాగం, నీవు చూపే త్యాగం, ఎదుగుతలని చూచెనులే దైవం, నీకు చేయునులే సాయం, చూచెనులే దైవం, నీకు చేయునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, మాటే నమ్ముసుమా. మరిచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, మాటే నమ్ముసుమా. విడిచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. నీవు చేసే త్యాగం, నీవు చూపే త్యాగం, నీవు చేసే త్యాగం, నీవు చూపే త్యాగం, ఎదుగుతలని చూచెనులే దైవం, నీకు చేయునులే సాయం, చూచెనులే దైవం, నీకు చేయునులే న్యాయం, చూచెనులే దైవం, నీకు చేయునులే సాయం, చూచెనులే దైవం, నీకు చేయునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, మాటే నమ్ముసుమా. మరిచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. హల్లెలూయా. నా జీవితము మార్చువాడు ఎవరై ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. ప్రజలా, నువ్వు చేసే త్యాగం, నువ్వు చూపే త్యాగం మర్చిపోడు. దేవుని కోసం నువ్వు చేసే త్యాగం అయినప్పుడు, త్యాగం అంటే ఏంటో తెలుసా? నిన్ను తగ్గించుకొని కష్టమైనా సరే దేవుని కోసం నీ సమయం ఇచ్చావే. ఎన్నో పనులు ఇంట్లో ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమించి దేవుని స్థితికి వచ్చి ఆ కొంత సమయం, ఆ గంట 2 గంటలు దేవుడితో గడిపావు చూడు, అది నీ త్యాగముగా దేవుడు తీసుకుంటాడు. అది మర్చిపోడు. ఎదురేకలని కోతలని కూడా చూచాడు. తప్పక నీకు న్యాయం చేస్తాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు, తప్పక నీకు నిలబెడతాడు, తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. భూమిపైన ఏ కష్టం చేసిన లాభము ఉంటుంది. కష్టపడి చెల్లిన వాడికి ఎప్పటికైనా మార్కులు వస్తాయి, ఎప్పటికైనా ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక జీవితంలో ఏదో ఒక స్థానం నిలబడతాడు. కష్టపడి భక్తి చేస్తున్నావా? కష్టపడి భక్తి సాధన చేస్తున్నావా? కష్టపడి దేవుని ప్రేమిస్తున్నావా? కష్టపడి నీ శరీరంలో బలహీనతలు ఉన్నా సరే దేవుడి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ హక్కులని తీర్చేవాడు ఆయన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు బాబు, మా ప్రేమ గల దేవా, ప్రేమించుచున్న మా తండ్రి, మీ పవిత్రమైన నామములో ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నది
దేవా తండ్రి మీ మాటలు ఎందరైతే విని ఉన్నారో ప్రభా, నూరిట్టుగా మీ మాటలు వాళ్ళు ఫలింపచేయండి. దుష్టులు ఎత్తుకుని పోకుండా వాళ్ళు మీకోసం జీవించే జీవితాన్ని ఇవ్వండి. మీకోసం ఎలా బ్రతకాలో మాకు తెలియజేసావు ప్రభా. తండ్రి విశ్వాసం వచ్చమని తెలియజేసావు ప్రభా. నీ మీద ఆధారపడాలని మాకు తెలియజేసావు తండ్రి. నమ్మకంగా ముందుకు వెళ్ళాలని, దేవా పాపానికి దూరంగా ఉండాలని, మీకు మట్టి స్థానం ఇవ్వాలని మీరు మాకు తెలియజేసి ఉండగా, మీ ప్రజలందరూ కూడా ఈ మంచి మాటలు మర్చిపోకుండా నూనెట్టుగా దేవా వారి హృదయంలో ఈ మాటలు దేవ ముద్రించమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయమైన పలక మీద ఈ మాటలు రాయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళని దీవించండి, బలపరచండి. ప్రేమగల నా తండ్రి, మీ ప్రజలందరి యొక్క అక్కర్లు తెచ్చండి. వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి వేదన తొలగించండి. వారి కుటుంబాలకు ఎటువంటి సమస్యలు ఉన్నా, వాళ్ళ పనితలాల్లో ఏ సమస్యలు ఉన్నా, వారి జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, వారికి ఇబ్బంది పడుతున్న సమస్యలు, వాళ్ళు బాధపడుతున్న సమస్యలని విడిచిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో మీ దుఃఖము తొలగిపోవును గాక. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక. యేసు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను ఇబ్బంది పడుతున్న చీకటి శక్తిని ఇప్పుడే విడిచిపెట్టి పోవును గాక. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మీకు బలహీనతలు ఉంటే అక్కడ ఒక చేతిని పెట్టండి. మీ శరీరంలో ఎటువంటి అస్వస్థత ఉంటే మీరు లేచి కూడా నుంచోవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ నా శరీరంలో ఈ బలహీనత ఉందన్న వారు లేచి నుంచుంటామా, అక్కడ మీ చేతిలో ఒక చేతిని పెట్టి మరొక చేతిని పరలోకం వైపు ఎత్తండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన దక్షిణస్తము పంపించి మీకు స్వస్థత ఇవ్వగల సమర్థుడై ఉన్నాడు. అందులో నాతో కలిసి ప్రార్థన ఏకీభవిద్దాం. మహోన్నతుల సర్వోన్నతుల మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎందరైతే మీ సన్నిధికి వచ్చారో బలహీనతతో ఉన్నారు, బాధపడుతున్నారు, అనారోగ్యములతోనూ రోగాలతోనూ నొప్పులతోనూ ఇబ్బంది పడుతున్న ప్రతి నొప్పి విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అది దేహంలో ఉన్న నొప్పులైనా, శరీరంలో ఉన్న బాధలైనా, గ్లాడ్ బెడర్లో ఉన్న సమస్యలు కానీ, గుండెలో ఉన్న సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, బీపీ షుగర్ వల్ల వచ్చే సమస్యలు కానీ, నరాల్లో వచ్చే సమస్యలు కానీ, అవి ఎటువంటి సమస్యలైనా దేవుని ప్రజల్లో మీకు వీల్లేదు. ఇప్పుడే వారిని విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో తల మొదలుకొని పాదాల వరకు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత మీకు కలుగును గాక. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసే తన దక్షిణస్తముతో, తన గాయపర హస్తముతో ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేయను గాక. తల మొదలుకొని పాదాల వరకు ఎటువంటి బలహీనత అయినా, దాని పేరు ఏదైనా, ఎటువంటి అనారోగ్యమైన, పురుషులు ఉన్న సమస్యలు కానీ, స్త్రీలో ఉన్న సమస్యలు కానీ, పిల్లల్లో ఉన్న సమస్యలు కానీ, గర్భంలో ఉన్న సమస్యలు కానీ, తలలో ఉన్న సమస్యలు కానీ, తల మొదలుకొని నడి పాదాల వరకు ఎటువంటి సమస్యలున్నా ఇప్పుడే విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నరాల్లో ఇప్పుడు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఎముకల్లో స్వస్థత కలుగును గాక. తల మొదలుకొని నడి పాదాల వరకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడు యేసు నామములో కలుగును గాక. బీపీ షుగర్ అన్ని కూడా నార్మల్ లెవెల్లకు వచ్చును గాక. దేవుని ప్రజలకు మంచి ఆరోగ్యం వాళ్ళ దేహాలు ఇప్పుడే కలుగును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం. యేసు నామములో మీ దేహాలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగును గాక. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. తండ్రి, మీ ప్రజలను దీవించి బలపరచు, ఆశీర్వదించమని, వారి అక్కలను తీర్చమని, వారు సాక్ష్యం ఇచ్చి నా దేవుడు నా ఈ పనిని విడుదలించడని మిమ్మల్ని మయొకటి చెప్పుకోవాలి మనం లేకపోతే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ ఒకసారి గట్టిగా చెప్తా. దేవా, స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.